నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే పాతకాలం నాటి అమ్మమ్మలు నానమ్మల రెసిపీ అండి, జొన్న సంగటి అండి. మామూలుగా మనకు జొన్నలు అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ కావాలనుకునే వాళ్లకు, తర్వాత షుగర్ ఉన్న వాళ్లకు ఈ జొన్నలతో చేసిన సంగటి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చాలా రుచిగా ఉంటుంది. కొంతమంది జొన్న సంగటి ఎలా చేసుకోవాలో తెలియదని అనుకుంటారండి. అలాంటి వాళ్ళు నేను చేసిన విధంగా చాలా ఈజీ పద్ధతిలో ఈ విధంగా మీరు ఒకసారి జొన్న సంగటి చేసి తిని చూడండి. నేను ఈరోజైతే జొన్న సంగటిలోకి కాంబినేషన్గా తోటకూర పప్పు అలాగే కాకరకాయ వేపుడు చేశానండి. కొద్దిగా ఆవకాయ పెట్టేసుకొని ఈ విధంగా వేడివేడిగా జొన్న సంగటి తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చేసుకోవడం చాలా సింపుల్ అండి. పిల్లలకు కూడా మీరు ఈ విధంగా చేసి పెట్టారంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఉక్కు లాంటి ఈ బలం ఉన్న ఈ జొన్న సంగటిని ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. మామూలుగా మనం రాగి సంగటి, సజ్జ సంగటి అలా చేసుకుంటూ ఉంటాం కదా అండి. మీరు ఒక్కసారి ఇలా జొన్న సంగటి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఇక్కడ నేను ఒక మీడియం సైజు గ్లాసు తెల్ల జొన్నలు తీసుకున్నానండి. మామూలుగా జొన్నల్లో తెల్ల జొన్నలు, పచ్చ జొన్నలు అని కూడా ఉంటాయి. నేనైతే ఇక్కడ సంగటికి, జొన్న సంగటికి తెల్ల జొన్నలే బాగుంటాయండి. ఒక గ్లాస్ తీసేసుకున్నాను. వీటిని నేను రాత్రంతా నానబెట్టి పెట్టేశానండి. జొన్నల్ని ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగేసేసుకొని కొద్దిగా నీళ్లు వేసేసుకొని అవి మునిగే వరకు రాత్రంతా కూడా నానబెట్టుకోవాలండి. మధ్యాహ్నం చేసుకోవాలంటే రాత్రి నానబెట్టేసుకోవాలి. అదే మనం రాత్రి చేసుకోవాలంటే ఉదయం నానబెట్టేసుకోవాలండి. చూడండి, జొన్నలు అనేది బాగా నానాయి. ఇందులో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జొన్నల్ని డైరెక్ట్గా చేసుకోకుండా మనం వాటిని రాత్రంతా నానబెట్టేసుకోవాలండి. వాటిని నీళ్ళన్నీ వంపేసేసుకొని ఒక పొడి క్లాత్ మీద ఈ జొన్నల్ని వేసేసుకొని ఒక 10-15 నిమిషాలు ఆ తడంతా పోయే వరకు ఆరబెట్టేసుకోవాలండి. డైరెక్ట్గా అలాగే మనం మిక్సీ వేయకూడదు, ఎండలో పెట్టకూడదండి. ఫ్యాన్ గాలికి కావాలంటే పెట్టేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఒక 10 నిమిషాలు ఫ్యాన్ గాలి కింద పెట్టేశానండి. చూడండి, తడంతా పోయింది. లైట్గా మనకు కొద్దిగా అలా చేతికి తగులుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఆరిపోయిన జొన్నల్ని ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఈ మిక్సీలో వేసేసుకొని మరీ మెత్తగా వేయకూడదండి, పౌడర్ లాగా. చూడండి, ఈ విధంగా కొద్దిగా మనకు బరుగ్గా ఉండేటట్టు మిక్సీ పట్టేసుకోవాలండి. కంటిన్యూగా వేయకుండా మధ్య మధ్యలో నిలుపుకుంటూ మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు మనం తయారీ విధానం చూసేద్దామండి. ఇక్కడైతే నేను ఒక మందపాటి కుక్కర్ పెట్టేశానండి. 1 గ్లాసు జొన్నలకి 4 గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయండి. కరెక్ట్గా నీళ్ళు వేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలండి. ఈ నీళ్ళు అనేది బాగా కొద్దిగా వేడెక్కాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టుకున్న ఈ జొన్న రవ్వని కొద్దిగా వేసేసుకోవాలండి. మనం అంతా ఒకేసారి వేసేసామంటే మనకు ఉండలు కట్టేస్తుంది. అందుకని మంటని లోలో పెట్టేసుకొని కొద్దిగా వేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆ జొన్న రవ్వనంతా కూడా వేసేసుకోవాలి. 1 గ్లాసు జొన్నలకి 4 గ్లాసుల నీళ్ళు అయితే కరెక్ట్గా సరిపోతాయండి. ఇప్పుడు ఇదంతా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని హై ఫ్లేమ్ పెట్టకుండా మంటని మీడియంలోనే పెట్టేసుకొని ఇలా అంతా కూడా బాగా ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలండి. మీకు ఉండలు ఉన్నాయనుకోండి, ఇలా చూడండి, ఈ విధంగా ఆ ఎడ్జెస్కి అలా కలుపుకుంటూ గరిటతో అలా అనేసుకుంటే ఉండలు లేకుండా వచ్చేస్తుంది. ఇదంతా కూడా మనకు ఉడకడానికి ఒక 10 లేదా 15 నిమిషాలు పడుతుందండి. ఆల్రెడీ మనం బాగా నానబెట్టేసాము. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూడండి, ఇదంతా కూడా బాగా దగ్గర పడే వరకు మనం ఉడికించుకోవాలి. ఇలా కలుపుకుంటూనే మనం ఉడికించేసేసుకోవాలండి. చూడండి, మనకు పట్టి చూస్తే తెలిసిపోతుందన్నమాట ఇది ఉడికిందో లేదో. ఇప్పుడు ఇదంతా కూడా బాగా ఈ విధంగా గరిటెతో ఇలా అంతా కూడా మ్యాష్ చేసినట్లు కలిపేసేసుకోవాలండి, ఉండలు లేకుండా. ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టేసుకుందాము. చూడండి, ఇదంతా కూడా మనకు సిమ్లో పెట్టేసుకోవాలి. చూడండి, బాగా దగ్గర పడిపోయిందనమాట. ఈ విధంగా వచ్చే వరకు మనం జొన్న సంగటిని ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసానండి. కొద్దిగా మనకు గోరువెచ్చగా ఉన్నప్పుడు కొద్దిగా నెయ్యి వేసేసుకొని టేస్ట్ బాగుంటుందండి. ఇష్టపడేవాళ్ళు ఈ విధంగా నెయ్యి వేసేసుకొని ఇలా ముద్దలు చేసేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా కూడా ముద్దలు చేసేసుకోవచ్చు అండి. చూడండి, మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో ఈ జొన్న సంగటిని తయారు చేసేసుకోవాలండి.
ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఈ జొన్న సంగటిని వేసేసుకుందామండి. మామూలుగా మనం జొన్నలతో చాలా రకాల రెసిపీస్ని చేస్తూ ఉంటాం. బియ్యం అనేది లేకుండా ఈ విధంగా మనం జొన్నలతో పాతకాలం పద్ధతిలో అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా తినేవాళ్ళు కాబట్టి వాళ్ళు అంత బలంగా ఉండేవాళ్ళండి. కాబట్టి మనం కూడా ఈ విధంగా చేసుకొని తింటే ఆరోగ్యంగా ఉండొచ్చండి. షుగర్ ఉన్నవాళ్ళు, తర్వాత వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు, పిల్లలకు కూడా మనం ఈ విధంగా అప్పుడప్పుడు చేసి ఇచ్చామంటే చాలా ఇష్టపడి తింటారండి. చాలా కమ్మగా ఉంటుందండి జొన్న సంగటి. నేనైతే ఈరోజు ఈ జొన్న సంగటిలోకి తోటకూర పప్పు అలాగే కాకరకాయ వేపుడిని ప్రిపేర్ చేశానండి. కావాలంటే మనకు పచ్చళ్ళతో కూడా చాలా బాగుంటుందండి. మన ఛానల్లో చాలా రకాల పచ్చళ్ళ రెసిపీస్ ఉన్నాయి. ఆ కాంబినేషన్తో కూడా తినచ్చు. కొంచెం ఆవకాయ పెట్టేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇదే జొన్న సంగటిలో మనం పెరుగు వేసుకొని కూడా కలుపుకొని తినచ్చండి. కాబట్టి చూసారు కదా అండి, జొన్న సంగటిని చాలా ఈజీగా హెల్తీగా నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. రాని వాళ్ళు కూడా చాలా ఈజీ కదా అండి, జొన్న సంగటిని మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.